Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ క్వశ్చన్లో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ది ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఎ సిటీ కన్సిస్ట్ ఆఫ్ a fixed charge together with the charge for the distance covered. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ సిటీలో ట్యాక్సీ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అంటే మనం ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేసామో ఆ అమౌంట్తో పాటు కొంత ఫిక్స్డ్ ఛార్జ్ కూడా పే చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ మనం 10 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. ఇక్కడ ఈ నెంబర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసినప్పుడు ది చార్జ్ పెయిడ్ ఈజ్ 105 రూపీస్. 10 కిలోమీటర్ ట్రావెల్ చేసాం, 105 పే చేసాం. అదే కనుక ఫర్ ఎ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ 15 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఉంటుంటే ది చార్జ్ పెయిడ్ ఈజ్ 155 రూపీస్. ఈ డేటాను మనం దగ్గర పెట్టుకుని ఈ డేటాను యూజ్ చేసి వాట్ ఆర్ ది ఫిక్స్డ్ చార్జెస్ అండ్ ది చార్జ్ పర్ కిలోమీటర్. అయితే మనం పే చేసే 2 చార్జెస్ ఉన్నాయి కదా. ఒకటి మనం ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసామో ఆ చార్జ్ ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. వాటితో పాటు హౌ మచ్ డస్ ఎ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. 10 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 105, 15 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 155 ఎలా అయితే పే చేసామో 25 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎంత పే చేయాలో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేద్దాం అంటే వాట్ ఆర్ ది ఫిక్స్డ్ ఛార్జెస్, ఇది మనం ఫస్ట్ క్యాచ్ చేద్దాం. ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ రూపీస్ అని అండ్ ది ఛార్జ్ పర్ కిలోమీటర్ని వై రూపీస్ అని అనుకుని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నాను. లెట్ ది ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్ రూపీస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ 1 కిలోమీటర్కి 5 రూపీస్ అనుకుందాం. ఓకే, 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాం అనుకుందాం. 1 into y, దాంతోపాటు ఫిక్స్డ్ ఛార్జ్ కూడా యాడ్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ 1y. 2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎక్స్ అనేది ఫిక్స్డ్, ఎక్స్ ప్లస్ 2 కిలోమీటర్ ట్రావెల్ చేసాం కదా 2y. అలానే మనం 10 కిలోమీటర్ ట్రావెల్ చేసి 105 పే చేస్తాం కదా. మరి 10 కిలోమీటర్ ఎలా మనం రాయాలి, ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం కదా 10 కిలోమీటర్స్. అంటే 10ని మనం బయట మల్టిప్లై చేద్దాం. 10by దానికి ఫిక్స్డ్ ఛార్జ్ని యాడ్ చేస్తూ ఉందాం. ఇప్పుడు అదే రాద్దాం. గివెన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్, నేను సింపుల్గా ఫర్ 10 కిలోమీటర్ అమౌంట్ ఈజ్ లేదా ఛార్జ్ పెయిడ్ ఏదైనా కూడా అమౌంట్ పెయిడ్ ఈజ్ 105 రూపీస్. దీన్ని మనం మ్యాథ్స్లో కన్వర్ట్ చేద్దాం, ఈక్వేషన్లో కన్వర్ట్ చేద్దాం. ఇందులో మనకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం 10 కిలోమీటర్స్. సో 10 కిలోమీటర్ని 1 కిలోమీటర్ అయితే 1y, 2 కిలోమీటర్ అయితే 2y, 10 కిలోమీటర్కి 10y. దీనికి మళ్ళీ మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ కూడా యాడ్ చేయాలి. ఈ అమౌంట్ వచ్చి 105 రూపీస్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఆల్సో గివెన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 కిలోమీటర్కి 155. ఫర్ 15 కిలోమీటర్ అమౌంట్ పెయిడ్ లేదా సింప్లీ అమౌంట్ ఎంత పే చేసాం 155 పే చేసాం. ఇప్పుడు ఇదేమవుతుంది ఈక్వేషన్. ఎక్స్ అనేది ఎలాగో ఫిక్స్డ్ ఛార్జ్, ఎక్స్ అనేది ఎలాగ యాడ్ చేయాలి, ఎక్స్ ప్లస్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం 15 కిలోమీటర్ ట్రావెల్ చేసాం. అంటే 15తో వైని మల్టిప్లై చేయాలి. 15 into y ఈజ్ 155 రూపీస్. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం సాల్వింగ్ 1 and 2, 1ని 2ని సాల్వ్ చేయడం ద్వారా ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేద్దాం. సాల్వింగ్ 1 and 2 మనం ఏ మెథడ్ చేయాలి అంటే ఈ ఎక్సర్సైజ్ వరకు మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ మాత్రమే తెలుసు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో మనం ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకుంటాం.
ఎగ్జామ్లో మనం ఏ మెథడ్ చేసినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి మటుకు యాజ్ పర్ దిస్ ఎక్సర్సైజ్ ప్రకారం మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేయాలి, ఈ రెండింటిలోని x + 10y = 105లో ఏదో ఒక వేరియబుల్ ఇటు ఉంచుకోవాలి. నేను x ఉంచేసుకుంటాను, 10y అటు పంపిస్తాను. 10y అటు వెళ్తే ఏమవుతుంది, 105 - 10y అవుతుంది. నేను అదే రాయబోతున్నాను, ఫ్రమ్ 1. ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తాను. ఫ్రమ్ 1 x = 105 - 10y. ఇప్పుడు నేను ఈ x వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 నుంచి ప్రిపేర్ చేసుకున్న xని 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. దీని అందాక ఫర్ ది టైం బి మనం 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ 3 in equation 2, we get that equation 2 ఏం చెప్తుంది, x + 15y = 155. కానీ x బదులు మనం ఇదంతా రాద్దాం అనుకుంటున్నాం కదా, x బదులు నేను 105 - 10y రాస్తున్నాను. ఇదంతా x + 15y = 155. అంటే మనకి ఇందులో ఏం చేస్తాం, x అనేది లేకుండా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మనం లైక్ టర్మ్స్ కదా, రెండు 15y - 10y = 5y. అంటే 105 + 5y = 155. 5y ఉంచేసి 105 పంపించేద్దాం. ఏమవుతుంది, 155 + 105 - 105 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేద్దాం. 5y = 50. అంటే y = 50 / 5 అంటే 10. అంటే y అంటే మనకి ఛార్జ్ పర్ కిలోమీటర్ కదా, 1 కిలోమీటర్కి 10 రూపీస్ పే చేయాలి అనేది మనకి ఇక్కడ వచ్చింది. y వచ్చిన తర్వాత ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం xని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ఫ్రమ్ 3 ఈక్వేషన్ 3 నుంచి x కావాలి అంటే 105 - 10 times y. 105 - 10 times y అంటే 10 కాబట్టి 105 - 10 times 100. సో ఇక్కడ మనకి 105 నుంచి 100 మైనస్ అయితే మనకి 5 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే x అనేది 5 వచ్చింది. x అనేది మనకి 5 వచ్చింది, రైట్. y ఏమో 10, x ఏమో 5 వచ్చింది. సో ఇక్కడ మనం కన్క్లూజన్ రాసేద్దాం. ఏంటా కన్క్లూజన్ అంటే, ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ x అంటే 5 రూపీస్ అండ్ ది ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ y అంటే 10 రూపీస్. ఇక్కడతో ఇది అయింది కదా. కంటిన్యూషన్ చూద్దాం. ఒక పర్సన్ 25 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎంత పే చేయాలి అది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఓరల్గా చెప్పేస్తాను x అండ్ y వాల్యూస్. ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ₹x అంటే ₹5. ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ ₹y అంటే ₹10. ఓకే, ఇప్పుడు ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్ అంతా, ఫర్ 25 కిలోమీటర్ అంత పే చేయాలి అంటే మనకు తెలుసు x అనేది ఫిక్స్డ్ ఛార్జ్. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తే దట్ ఇంటూ y కదా. 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 1y, 2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 2y, 10 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇందాక 10y చేసాం, దానికి x యాడ్ చేసాం. అలానే ఇప్పుడు 15 కిలోమీటర్ జర్నీకి మనం 15y x యాడ్ చేసాం. మరి 25 కిలోమీటర్కి 25y x యాడ్ చేయాలి. ఈ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. x అంటే ఎన్ని రూపీస్ అన్నాం, 5 రూపీస్ ప్లస్ 25 ఇంటూ y అంటే 10 రూపీస్. అంటే మొత్తం మీద 5 ప్లస్ అకార్డింగ్ టు బాడీ మాస్ ఫస్ట్ మల్టిప్లికేట్ చేసాకే యాడ్ చేయాలి. అంతేగాని 5 + 25 యాడ్ చేస్తాను ఇంటూ 10 చేయకూడదు. 25 10 = 250. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి అప్పుడు యాడ్ చేయాలి. అంటే ఇది రూపీస్ 250 + 5 255 రూపీస్. అంటే మనం లేదా ఒక పర్సన్ 25 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 255 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఒకసారి కంక్లూజన్ చూద్దాం. ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ 5 రూపీస్, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ 10 రూపీస్ అండ్ ద పర్సన్ హ్యాస్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఆఫ్ 25 కిలోమీటర్స్ ఈజ్ 255 రూపీస్. దీంతో మనకి ఈ థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.